హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మాలకొండ మాల్యాద్రి స్వామివారి దేవస్థానం అనమాట. కందుకూరు నుంచి 35 కిలోమీటర్ల దూరం ఉన్న దేవస్థానం. అదేవిధంగా శనివారం మాత్రమే దర్శనం, మిగతా వారాల్లో యక్ష కిన్నెర కింపురుషాదుల దర్శనం అనమాట. అందరూ దేవతలకు కూడా స్వామివారు అయితే ఇక్కడ దర్శనం ఇస్తారు. సోమవారం నుంచి శుక్రవారం దాకా ఒక్కరు కూడా ఉండరు పైన. పూజారి ఎప్పుడప్పుడు వస్తుంటారు, కానీ కాకపోతే శనివారం అయితే దర్శనం ఉంటుంది. పూర్వంలో హిరణ్యకశిపుని సంహారం చేసిన తర్వాత నరసింహస్వామి చాలా చోట్లకి అనేది తిరిగాడనమాట. ముందు అహోబేలం, తర్వాత ఇక్కడ మాలకొండ, పెంచెలకోన, కొన్ని ప్రదేశాల్లో స్వామివారు అయితే వెలిశారు. ఇక్కడ చాలా ఉగ్రంగా ఉంటాడనమాట స్వామివారు. లక్ష్మీ నరసింహ స్వామివారు అంటారు, మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారు అంటారు అనమాట. ఇక్కడికి వచ్చే జనాలు శనివారం పూట పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అదేవిధంగా మాల్యాద్రి, అదేవిధంగా మాలకొండయ్య అనే పేరు అనేది పొందుతారనమాట. ఇక్కడ శుక్రవారం నైట్ వచ్చేసరికి కింద మెట్ల మార్గం దగ్గర ఒక రూములో పండర భజన అనేది చేస్తారనమాట. నైట్ అంతా భజనకి 9 చోట్ల ఉన్న నరసింహస్వామి కూడా అక్కడికి వస్తాడని ఇక్కడ ప్రజల నమ్మకం. చాలా భయంకరంగా చేస్తారనమాట భజన. అదేవిధంగా శుక్రవారం నైట్ వచ్చి కొంతమంది ఇక్కడ నిద్ర చేసి పొద్దున్నే శనివారం పూట 6 గుడి మీదకి వెళ్తారు. 6 నుంచి సాయంత్రం 6 దాకా అయితే గుడి అనేది ఓపెన్గా ఉంటుంది అనమాట. ఇంక మిగతా సమయాల్లో ఏ వారం కూడా ఈ గుడి అనేది ఓపెన్గా ఉండదు. అదేవిధంగా ఇక్కడ అగస్త్య మహాముని కూడా తపస్సు చేశాడని పూర్వంలో చెప్పుకుంటారు. ఇంకా కొద్దిగా ముందుకెళ్తే మామూలుగా మొగిల్చెర్ల టెంపుల్ కూడా అదే రోజు చూస్తారనమాట. శనివారం, మొగిల్చెర్ల ఆదివారం కూడా పూజలు జరుగుతాయి స్వామివారి కాడ. మొగిల్చెర్ల దత్తాత్రేయ స్వామి కాడ స్వామివారు ఒక గుహలు అనేది వెలిశారనమాట. ఇక్కడ స్వామివారి పక్కన వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంటుంది. మనమైతే దర్శనానికి అయితే కనీసం 3-4 గంటలు అయితే పడుతుందన్నమాట. ఒక్కోసారి 4 గంటలు కూడా పట్టచ్చు. మామూలుగా జనాలు అయితే ఎక్కువ వస్తే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్వామివారి గాలిగోపురం అయితే చాలా బాగుంది. ఇక్కడ నిద్ర చేసే వాళ్ళు ఏంటంటే శుక్రవారం నైట్ కూడా వస్తారంటారు, కానీ నిద్ర చేస్తారంట. కానీ మనకైతే ప్రజెంట్ అయితే ఇక్కడైతే చేయట్లేదు అనమాట నిద్ర ఈ శుక్రవారం నైట్. శనివారం పొద్దున 6 కల్లా జనాలు అయితే పైకి వచ్చేస్తారు. టికెట్ కౌంటర్ కాడ మామూలుగా అయితే స్పెషల్ దర్శనం అయితే 100 రూపాయలు ఉంటుంది. అదేవిధంగా ఫ్రీ దర్శనం అయితే ఇక్కడ లెఫ్ట్లోంచి పోవచ్చు అనమాట. స్పెషల్ దర్శనం వచ్చేసరికి స్వామివారి గర్భగుడి ఎదురు నుంచి ఒకేసారి డౌన్కి పనిస్తారనమాట. లోపల ఏసీలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఇక్కడ స్వామివారి అయితే గుహలో కిందకి వెళ్ళినట్టుగా మనం వెళ్ళాలన్నమాట. ఇక్కడ పక్కన చూస్తే అయితే ఎత్తులో లక్ష్మమ్మ వారు ఉంటారు. మనం ఆ ప్రదేశం కూడా చూద్దాం. ఇక్కడ పెళ్లి డోలు ఆ గుహలో పట్టదంటారు. ఆ విషయం మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడైతే మీరు క్యూ చూస్తున్నారు కదా, ఇక్కడ స్వామివారు గర్భగుడి నుంచి అటు 100 రూపాయల టోకెన్, అటు మనకు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ రెగ్యులేషన్ సైడ్ వచ్చేసరికి ఫ్రీ దర్శనానికి అయితే వెళ్తారనమాట. కనీసం 2 గంటల నుంచి 3 గంటలు పట్టే అవకాశం ఉంటుంది దర్శనానికి. మామూలుగా గుడికి అయితే శనివారం పూట భయంకరంగా వస్తారనమాట. అంతకుముందు జనాల దర్శనం చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ మామూలుగా మనలాగా యూట్యూబ్లో వీడియో పెట్టడం వల్ల చాలా దూర ప్రాంతాలు చేస్తే జనాలు వస్తారనమాట. హైదరాబాదు, అదేవిధంగా చెన్నై, ఇటు సైడ్ నుంచి కూడా చాలా మంది జనాలు వస్తారనమాట. మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి ఫ్రెండ్స్, చాలా సూపర్గా ఉంటుంది టెంపుల్. అసలు టెంపుల్ చరిత్ర గురించి నేను ఈయన చెప్పాను కదా, ఒకసారి అయితే పూర్తిగా స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. దూరుతుంటారు. ఇక్కడ వచ్చేసి బాగా ఎంటర్టైన్మెంట్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ లోపల ఏసీలు కానీ చాలా బ్రహ్మాండంగా స్వామివారి టెంపుల్ అయితే చాలా అభివృద్ధి చేశారనమాట. మీరు కూడా ఒకసారి చూడండి. స్వామివారిని వీడియో తినీరు. ఇక్కడ మనం ఇంకా స్టార్టింగ్ మహాలక్ష్మమ్మ అమ్మవారి భారీ కొండ అయితే కోపాగ్నికి కొండ 2గా సీలిపోయిందనమాట. 2 కొండల మధ్య పెళ్లి డోలు పట్టదంటారు. ఎంత లావు మనిషి అయినా పైకి వెళ్తారనమాట. ఇక్కడ ఒక వింత విషయంగా మనం అయితే ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ అమ్మవారి కి దారికి అయితే మనం వెళ్తున్నాం చూడండి. ఇంక ఇక్కడ నుంచి స్టార్టింగ్ అనమాట, మెట్ల కాడ నుంచి పూర్తిగా చూడండి. కొంచెం పైకి వెళ్ళిన తర్వాత ఒక మనిషి బట్టే విధంగా ఉంటుంది అనమాట ఇక్కడ మెట్లు ఎక్కేటప్పుడు. మనం మాట్లాడుకోవాలంటే ఇక్కడ అమ్మవారు అలిగి పైకి ఎందుకు వెళ్ళిందంటే, ఇక్కడ స్వామివారు ఇక్కడ గుహలాగా ఉంటుంది అనమాట. కోటప్పకొండ కాడ నుంచి మాలకొండ నుంచి కోటప్పకొండ దాకా గుహ ఉంటుంది అనమాట. అక్కడ చించలక్ష్మి కోసం వెళ్తుంటే ఈమె అలిగి కోపాగ్నితో ఆయన కంటే పైకి వెళ్ళి వెలిసిందనమాట లక్ష్మీ అమ్మవారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ జనాలు ఎంత కష్టపడతా ఉన్నారు. ఒక సింగిల్ వేలాగా మధ్యలో కొండ సీలింగ్ లాగా కనిపిస్తుంది. అక్కడి నుంచి మీకు వీడియో అనేది మళ్ళీ కంటిన్యూ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి.
లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శనం చేసుకోవాలంటే ఇది ఒక ఎత్తు అయితే, ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి ఇంకొక ఎత్తు అనమాట. ఇక్కడ సన్నటి గుహలోగా జనాలు చూడండి ఎంత కష్టపడతా పైకి వెళ్తున్నారు. మరి ఎంత మనిషి అయినా పడతారు, పెళ్లిడోళ్ళు పట్టదంటారు అనమాట. ఈ విషయం అనేది మనం కామెడీగా మాట్లాడుకోవాలి. ఎటు నుంచి పెట్టినా కూడా ఆ డోల్ అనేది పట్టదంటారు ఇక్కడ జనాలు వచ్చేసరికి. సో నుంచి వీడియో తీసుకునే వాళ్ళు కానీ వీలాగ్ చేసే వాళ్ళు కానీ ఇక్కడ చాలా మంది వస్తారు. మీరు కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్, వచ్చి టెంపుల్ చాలా అందంగా ఉంటుంది. స్కిప్ చేయకుండా టోటల్ ఓవరాల్గా చూడండి. అదేవిధంగా జేకేఎస్ ఎంటర్టైన్మెంట్స్ అనమాట మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మన ఇండియా మొత్తంలో టెంపుల్ లాగ్స్ కానీ, నేచర్ లాగ్స్ కానీ, ట్రావెలింగ్ వీలాగ్స్ కానీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.